సైడ్ కూడా ఎంత బ్యాక్గ్రౌండ్ అమ్మాయి అమ్మాయి రెడీయా సరే చూడండి తొందరగా వాడ సార్ ఓకే కెమెరాస్ మిడిల్ ఓకే డన్ సార్. సంతోష్కి నాకు పరిచయం 10 సంవత్సరాల నుంచి ఉందండి. తన హీరో కావాలంటే ఆయన చాలా ఇదిగా డ్రీమ్ చేస్తారు, కానీ అది చాలా ఓపికగా వచ్చి రిలీజ్ చేసుకున్నారు. సో నేను కోరుకునేది ఏంటంటే చాలా మంది కింద నుంచే పైకి వచ్చారు, కానీ మనం అందరూ ప్రోత్సహిస్తేనే అది ఆ సాధ్యం. కాబట్టి మనం కొంచెం ప్రోత్సహించడానికి ప్రయత్నించండి, అదే నేను కోరుకుంటున్నాను. సంతోష్ గారు నాకు తెలిసింది ఎన్నో కార్యక్రమాలు చేసి ఎంతమందికో అవకాశాలు ఇచ్చి వాళ్ళందరికీ షీల్డ్లని గిఫ్ట్లని సన్మానాలను చేసి ఎన్నో కష్టాలు పడితేనే కానీ ఈ రోజుకి రాలేదండి. అలాంటి వాళ్ళు ఈ రోజుని హీరోగా చేస్తుంటే నాకు చాలా సంతోషంగా ఉంది. ఈ సినిమాలో మంచి క్యారెక్టర్ ఇచ్చారు నాకు, దాన్ని బట్టి థ్యాంక్ యూ వచ్చింది. అందుకే హీరో కూడా చక్కగా ఉన్నారు. ఈ రోజు మంచి రోజు, చాలా మంది మంత్రులు వచ్చారు, సమయాన్ని వాళ్ళు వచ్చి సమయం కొట్టి కానీ ఇక్కడ పూజ కార్యక్రమం చేసి మరి వాళ్ళ పనుల మీద వాళ్ళు వెళ్ళిపోయారు. అయినప్పటికీ చాలా సంతోషకరమైన విషయం. ఈ సినిమాలో సోషల్ వర్కర్గా చేస్తారని మన స్వామి రవి గారు, కోరికరావు గారు, అలాగే ప్రొడ్యూసర్ గారు అమృత గారు, ఇంతమందిని ఈ వేదికకి తీసుకొచ్చిన మన హీరో గారికి వాళ్ళు థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. వాళ్ళ మమ్మీ గారికి వచ్చారు, థ్యాంక్ యూ అమ్మ. ఈ సినిమా ఇప్పుడు ఓపెనింగ్ అయింది, మళ్ళీ ఇదే స్టేజ్ మీద ఆడియో లాంచి తర్వాత 100% తీసుకోవాలని కోరుకుంటున్నాను. డైరెక్టర్ గారికి మంచి పేరు రావాలి, హీరో గారికి మంచి పేరు రావాలి, ప్రొడ్యూసర్ గారికి మంచి ఆదాయం రావాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. మా డిఓపి అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ప్రెస్ మీడియాకి, ప్రింట్ మీడియాకి అందరికీ ఫస్ట్ టైం నేను మీ ముందుకు ఇలా మాట్లాడుతున్నాను. నా పేరు కొరియోగ్రాఫర్ రవికృష్ణ. చాలా సాంగ్ చేశాను, బట్ నాకు గుర్తించి జోస్ ఇంటర్నేషనల్ అవార్డ్కి 3 బెస్ట్ కొరియోగ్రాఫర్ అవార్డు ఇచ్చినాడు నాకు. అలాంటి మంచి దేవుడిని నేను ఇప్పుడు లైఫ్ టైంలో నేను కోరుకోలేను. ఆయన ఎక్కడ ఉంటే నేను అక్కడే ఉంటా. ఎంత పెద్ద సినిమా చేసినా ఏ రోజైనా ఒక సాంగ్ కొరియోగ్రాఫ్ చేయాలంటే ఎనీ టైం వచ్చేస్తాను స్వామి. ఈ సినిమా మొత్తం మైలో టైటిల్ సాంగ్ అన్ని సాంగ్కి నేనే సింగిల్ కార్డ్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ స్వామి. నీకు ఎంతో కష్టపడితే ఒక సినిమాలో ఒక సాంగ్ చేయడమే మహా కష్టము. అలాంటిది ఈ సినిమా అన్ని సాంగ్ నాకు ఇచ్చినందుకు నేను చాలా గౌరవపడుతున్నా, చాలా ఆనందంగా ఉన్నా, చాలా హ్యాపీగా ఉన్నా. కానీ ఈ సినిమా ఓపెనింగ్ కి ఐటీ మినిస్టర్ వచ్చి మమ్మల్ని అందరినీ దీవించినందుకు చాలా హ్యాపీ సార్.
ఇంకోటి ఏంటంటే జోష్ ఇంటర్నేషనల్ అవార్డు అసలు స్థాపించిందే మన ఐటీ మినిస్టర్ సార్. ఆయన ద్వారా వల్లనే ఇదే స్టేజ్ మీద ఎంతో వందల వేల మంది అవార్డు తీసుకున్నారు. అది చిన్న హీరో నుంచి పెద్ద హీరో దాకా, చిన్న కొరియోగ్రాఫర్ నుంచి పెద్ద కొరియోగ్రాఫర్ దాకా చాలా మంది అవార్డు తీసుకున్నారు ఇంటర్నేషనల్ జోష్ సార్ దాంట్లో. ఇంకో విషయం ఏంటంటే సింగర్లకి, హీరోలకి, హీరోయిన్లకి, ఆర్టిస్టులకి, బిజినెస్ మ్యాన్లకి ఎంత డబ్బు సంపాదించిన ఎవరున్నా, చిన్నోళ్ళున్నా, పెద్దలున్నా అందరికి బెస్ట్ అవార్డు ఇచ్చింది మా జోష్. సో ఇంకో ఏంటంటే చిన్న రిక్వెస్ట్, మా సినిమాని మీరు అందరు చూసి మీడియా వాళ్ళు, పెద్దవాళ్ళు అందరూ చేసి నెక్స్ట్ మమ్మల్ని పైకి తీసుకురావాలని, అదేవిధంగా ప్రొడ్యూసర్ సార్ ఈ సినిమాని మాకు నమ్మి, మా జోష్ నమ్మి, ఆయన వెనకాల సార్ జోష్ ఒక్కలే కదా సార్, మీ వెనకాల కొన్ని వేల మంది ఉన్నాం. మీరు రూపాయి ఇవ్వకుండా మేము అందరం చేయడానికి రెడీగా ఉన్నాం. మీరు పేమెంట్ ఇచ్చినా చేస్తాం, ఇవ్వకుండా చేస్తాం. ఇస్తే మీకోసం చేస్తాం, ఇవ్వలేకుంటే మా జోష్ కోసం చేస్తాం. అది ప్రామిస్. నెక్స్ట్ వచ్చేసి మన డిఓపి వెంకట్ గారిని మాట్లాడాల్సింది. నమస్తే అండి, నా పేరు వెంకటరాజు. అవును మరి నమ్మి నాకు అవకాశం ఇచ్చిన మా రైతు గారికి నేను కృతజ్ఞతని. డెఫినెట్గా నా వంతు నా ప్రయత్నం చేసి వర్క్ బాగా చేసి పెడతానని సినిమా బాగా వచ్చేలాగా చిత్రీకరిస్తాను. సభముఖంగా నేను మాట్లాడుతున్నాను. ఇలాంటి చిన్న సినిమాలకి ఇలాంటి అందరూ సపోర్ట్ చేసి మేము ఎంకరేజ్ చేయాలని కోరుకుంటున్నాను. నెక్స్ట్ వచ్చేసి మా వెంకయ్య గారు మాట్లాడాల్సింది కోరుతున్నాను. అందరికీ నమస్తే. అందరూ కూడా ఒక అడుగుతోనే ప్రారంభమవుతాం. ఒక రూపాయితోనే మన ప్రయాణం ఎక్కడికో వెళ్తుంది. జోష్ గారు వారి యొక్క చిరకాల కోరిక కావచ్చు, లేదా వారి యొక్క ఆశయం కావచ్చు, అది చాలా అద్భుతంగా ఉంది. పల్లె ప్రాంతాల నుండి అనేక ఇలాంటి బిడ్డలు సినీ రంగంలో అరుదుగా కనిపిస్తారు. మనం ఈ మధ్య కాలంలోనే మన ముందే, మన కళ్ళ ముందే ఒక సినిమాను చూసినాం. రాజు విడ్స్ రాంబాయ్ అనే సినిమాను చూసినాం. ఆ అబ్బాయి కూడా ఇలాగే ప్రయత్నం చేసి చివరికి విజయం సాధించింది. అదేవిధంగా ఇదైతే ఈ చేస్తున్న టీం ప్రయత్నం ఏదైతే ఉందో డెఫినెట్గా వీళ్ళ ప్రయత్నం సక్సెస్ కావాలా. వీళ్ళకు భగవంతుడు సరైన కరుణ కటాక్షాలు ఇవ్వాలా. ఈ సినిమాలో చేసే ప్రతి వ్యక్తి అకుంఠిత దీక్షతో పనిచేసి వీళ్ళు ఈ సినిమా మై లవ్ అనే సినిమా విజయానికి నాంది పలికేటట్లుగా అందరూ కృషి చేయాలని, అలాగా అందరిలో మనోధైర్యాన్ని ఆ భగవంతుడు ఇవ్వాలని నేను మనస్ఫూర్తిగా వారిని దీవిస్తున్నా, మనస్ఫూర్తిగా నేను ఆకాంక్షిస్తున్నా. వారు నన్ను పిలవగానే నిజంగా ఇలాంటి వాళ్లకు ముందుకు రమ్మను అమ్మాయి ఏంగా మాట్లాడినా సో నేను హీరోయిన్ గా చేస్తున్నానండి ఈ సినిమాలో. ఇప్పుడు స్టేజ్ మీద ఉన్న మా టీమ్ కి, స్టేజ్ కి నుండి మమ్మల్ని చాలా అందంగా మీడియాకి చూపిస్తున్న మీడియా మిత్రులకు అందరికీ నా నమస్కారం. స్టోరీ విన్నప్పుడు చాలా బాగుంది. సో ఒక్కసారి సార్ లైన్ చెప్పగానే ఓకే చేశాను. సో లైన్ ఎంత అందంగా చెప్పారో
స్టోరీ కూడా అంతే అందంగా ఉంటుంది. తప్పకుండా చూడండి, మమ్మల్ని ఆదరించండి. థ్యాంక్ యూ సో మచ్. ఫైనల్ గా నేను మాట్లాడొచ్చా? ముందుగా అందరికీ నమస్కారం. మా దైవము, మా బలము, మా అండ, మా ధైర్యము మా దుద్దిల్ల శ్రీధర్ బాబు గారు, ఐటీ అండ్ ఇండస్ట్రీ మినిస్టర్. ఆయనే మా బలము, ఆయనే నా అండ, ఆయనే నా దండ, టోటల్ ఎవ్రీథింగ్. ఆయన లేకపోతే జోష్ లేడు. హలో. అలాగే నాకు జన్మనిచ్చిన నా అమ్మ నాన్నకి ఈ సందర్భంగా మీకు కృతజ్ఞతలు చెప్తున్నాను. అలాగే నేను ఎంతో ఇష్టమైన మా బావ లేతకరి మల్లయ్య, ఆయన అంటే నాకు చాలా ఇష్టం. ఆయన రుణం తప్పకుండా నేను తీర్చుకుంటాను. అలాగే మా అక్కలు, నాకు 3 అక్కలు, వాళ్ళ రుణం డెఫినెట్గా తీర్చుకుంటాను. మా బావలు చాలా మంచి వాళ్ళు, సో వాళ్ళ రుణం కూడా తీర్చుకుంటాను. అలాగే స్పెషల్గా చెప్పవలసింది మా అల్లుడు. వాడు పైకి నన్ను కొంచెం అది చేస్తుంటాడు, కానీ నేనంటే వాడికి చాలా ఇష్టం. ఆ తర్వాత ఎప్పుడూ నాకు తెలుసు, బట్ కాకపోతే వాడు నన్ను ఎందుకు ఏంటి అని నా లోటుపాట్లన్నీ తెలిపే ఏకైక వ్యక్తి మా అల్లుడు. వాడు నాకు చాలా ఇష్టం. అలాగే సో నాకు ఈ అవకాశం కల్పించిన మా ప్రొడ్యూసర్ ఆర్వి శ్రీనివాసరావు గారికి ప్రత్యేక కృతజ్ఞతలు. అలాగే మరియు మా రవీణ కొరియోగ్రాఫర్కి చాలా థ్యాంక్స్. ఆల్రెడీ మా టీంకి అందరికీ ఈ సందర్భంగా నేను థ్యాంక్స్ చెప్తున్నాను. అలాగే మా హీరోయిన్ హర్షిత్ రెడ్డి గారు, నేను ఒక్కసారి మీట్ అయ్యాను. సో ఇలా ఉంది అంటే, సో తను యాక్సెప్ట్ చేసేసి అని మాకు సపోర్ట్ చేసింది. ఇక ఈ సబ్జెక్ట్ విషయానికి వస్తే, అంటే మన కంటెంట్ విషయానికి వస్తే, ఇది ఒక యూనివర్సల్ కంటెంట్. చాలా ఏ స్టేట్లో అయినా రిలీజ్ చేసుకొని, ఈ స్టేట్ మొత్తం టోటల్ యూనివర్సల్ అంటే ఎక్కడైనా రిలీజ్ చేసుకుని ఒక గొప్పమైన, ఒక అద్భుతమైన, ఒక మంచి సబ్జెక్ట్ తోటి మేము ముందుకు వస్తున్నాను. ఈ హీరో కోసం, ఈ సినిమాలో హీరో కోసం దాదాపు చాలా రోజుల నుంచి ప్రయత్నం చేశాను, కానీ నా కంటెంట్కు అస్సలు వచ్చిన వాళ్ళు సెట్ అవ్వట్లేదు, సెట్ అయిన వాళ్ళు వర్కౌట్ కావట్లేదు. సో అందుకోసమే వీళ్ళు ఎందుకు నన్ను చాలా రోజుల నుంచి చాలా మంది నువ్వే హీరోగా చేస్తే అయిపోతుంది కదా అని చాలా మంది అన్నారు. దాదాపు 10-15 సంవత్సరాల నుంచి ఒక 50 మంది వరకు నన్ను అడిగారు. సో నేను ఆ కంటెంట్ ఎలా ఉంటుందో తెలియక నేను చేస్తే ఒక ది బెస్ట్ సబ్జెక్ట్ తోటి చేయాలన్న సంకల్పంతో నేను ఆయన రాసుకొని ఆయన డైరెక్షన్ చేస్తూ హీరోగా చేస్తే బాగుంటుందని ఎన్నో రోజుల నుంచి, ఈ కళ నాది 22 సంవత్సరాల నుంచి, ఎన్నో కష్టాలు, ఎన్నో ఇబ్బందులు, ఎన్నో కన్నీళ్ళు, కానీ దేనికి బాధపడలేదు. బట్ అనుకున్న లక్ష్యానికి అతి త్వరలో చేరువవుతున్నాను. సో నాకు సపోర్ట్ చేసిన మీ అందరికీ పేరున ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తూ, మీ ఆశీస్సులు నాకు ఎల్లవేళలా కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇంకోటి మా నవీన్ యాదవ్ సార్ జూబ్లీ హిల్స్ ఎమ్మెల్యే, రీసెంట్గా ఆయన ఎమ్మెల్యేకి ఎన్నికయ్యారు. సో మేము ఒక్కసారి ఆయనని కలిస్తే, సో మమ్మల్ని ఎంకరేజ్మెంట్ చేయడానికి ఇంత దూరం వచ్చిన మా నవీన్ యాదవ్ సార్ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అలాగే పేరున నా కోసం ఇక్కడి దాకా వచ్చిన మీ అందరికీ నేను ఇప్పుడు రుణపడి ఉంటాను. నేను హీరోగా ఈ తొలి ప్రయత్నాన్ని మీ అందరూ ఆదరించి సక్సెస్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, నాకు ఈ ఈవెంట్ ఇంత బాగా రావడానికి సహకరించిన మీ అందరికీ నేను ఎప్పుడు కృతజ్ఞతలే ఉంటానని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అలాగే మీడియా మిత్రులకు మరొకసారి వందనాలు తెలియజేస్తూ, ప్రౌడ్లీ ప్రజెంట్స్ ఇస్ దుద్దిల్ల శ్రీధర్ బాబు గారు, ఐటీ అండ్ ఇండస్ట్రీ మినిస్టర్. ఆయనే నా అండ, దండ, బలము, ధైర్యం. ఆయన అంటేనే జోష్ ఉంటాడు, జోష్ లేకపోతే. సో
సో మరొకసారి మా ఐటీ అండ్ ఇండస్ట్రీ మినిస్టర్ దుద్దిళ్ల శ్రీధర్ బాబు గారికి పాదాభివందనాలు తెలియజేస్తూ ఆయన ఆశీస్సులు నాకు ఎల్లవేళలా కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నా అవకాశం ఇచ్చిన మీ అందరికీ, నన్ను ఎంకరేజ్మెంట్ చేసిన మీ అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తూ థ్యాంక్స్ చెప్తున్నాను. అందరికీ ధన్యవాదాలు. నా కోసం చేశాను. థ్యాంక్ యూ సో మచ్. ఈ షెడ్యూల్ వచ్చేసి ఈ మంత్ లాస్ట్ ఎండింగ్ నుంచి స్టార్ట్ అవుతుంది. సో దీంట్లో చాలా అంటే కొత్త వాళ్ళతో పాటు పాత వాళ్ళు చాలా మంది సీనియర్ ఆర్టిస్టులు అండ్ టెక్నీషియన్స్ చాలా మంది దీనికి వర్క్ చేస్తున్నారు. సో డెఫినెట్ గా ఒక మంచి కంటెంట్ వస్తుంది కాబట్టి 100% ఒక మంచి హిట్ కొడతామని ఒక నమ్మకంతో ముందుకెళ్తున్నాం. అందరూ కూడా సబ్జెక్ట్ విని ఇప్పటి వరకు ఎవరు టచ్ చేయలేదని అని చెప్పి చాలా మంది నాతో అన్నారు. అలాంటి కంటెంట్ మేము ఇంట్లో రీసెర్చ్ చేసి ఈ సబ్జెక్ట్ ఎన్నుకొని ముందుకు అడిగేస్తున్నాం. తప్పకుండా ఒకటి మాత్రం చెప్పగలను, మీడియా మిత్రుల ముందు ఇది ఒక మ్యూజికల్ హిట్ అని మాత్రం చెప్పగలను. నేనెంతో నా డైరెక్షన్ లో, నా మ్యూజిక్ డైరెక్షన్ లో ఎంతో మంది పెద్ద పెద్ద ఆస్కర్ అవార్డ్స్ వాళ్ళు చాలా మంది పాడారు. అలాగే నా చేతుల నుంచి ఆస్కర్ అవార్డ్స్ నుంచి నేషనల్ అవార్డ్స్ వరకు ఎంతో మంది స్టార్ టెక్నీషియన్స్, స్టార్ డైరెక్టర్స్, స్టార్ రైటర్స్ ఎంతో మంది చాలా మంది నా చేతి నుంచి అవార్డు తీసుకున్నారు. సో ఇది నేను ఇప్పుడు హీరో అవుతున్నాను అంటే దానికి కారణం మా ఐటీ అండ్ ఇండస్ట్రీ మినిస్టర్ శ్రీధర్ గారు. అందరికీ ఆయన మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తూ, ఆయన ఫస్ట్ టైం నా జోష్ అవార్డ్స్ లాంచ్ చేశారు. కానీ ఆ లాంచ్ చేశారు వెళ్ళిపోయారు. కానీ అది ఇంకింత పెరిగి వటుడింత అయినట్టు ఇంటర్నేషనల్ స్థాయికి వెళ్ళిపోయింది. సో ఆ విషయంలో చాలా చాలా హ్యాపీ. అలాగే ఈ సినిమా కూడా ఆయన వచ్చి ప్రారంభించారు. సో ఇది కూడా పెద్ద లెవెల్కి వెళ్ళిపోతుందని చెప్పేసి నేను అనుకుంటున్నాను. ఎక్కడ ఆయన ఆశీర్వాదం మనకు ఉంది కాబట్టి సో అందరికీ మరొకసారి తెలియజేస్తూ, ముఖ్యంగా మా అల్లుడు లేతకరి రాజబాబు గారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ, మా అమ్మ నాన్నకు మా ఆశ, మా డాడీ అందరికీ ఆయన లేడు కానీ ఆయన ఆశయం ఉంది. ఈ రోజు ఫెయిల్ అవుతుంది అనుకున్నా, అసలు వాస్తవం చెప్తున్నా ఫెయిల్ అవుతుంది అనుకున్నా, కానీ దేవుడు ఉన్నాడు, శివయ్య సక్సెస్ చేశాడు. థ్యాంక్ యూ సో మచ్. మీ అందరికి మరొకసారి థ్యాంక్స్ చెప్తూ థ్యాంక్ యూ. चेपन दिख रहा है ना, खींच के दे यहाँ से. రెడీ చెప్పండి సార్. మీ పరిచయమే నా ప్రపంచం, మీ ఆశీస్సులే నా విజయం. అలాగే మా అమ్మ ఎంత చెప్పినా తక్కువే. సో నన్ను ఎన్నోసార్లు భరించి ఇక్కడ దాకా తీసుకుని వచ్చి ఎన్నో కష్టాలు ఆమె పడిందో నేను మాటల్లో చెప్పను. ఎందుకంటే మా అమ్మ నా దైవం. ఈమె లేకపోతే నేను లేను. ఎంతో మంది నీ కొడుకు ఏమవుతాడో ఊళ్ళలో, నీ కొడుకు ఏమవుతాడో అక్కడికి వెళ్ళి ఏదో వర్క్ చేసుకుని అలా బతుకుతున్నాడు అనుకున్నారు. కానీ సంజోష్ ఇప్పుడు హీరో కాబోతున్నాడు. సో అన్ని అవమానాలు భరించిన మా తల్లికి ప్రతి కృతజ్ఞతలు, ఆ రుణం నేను ఎప్పుడు తీర్చుకోలేను. నాకు జన్మనిచ్చి నివ్వడమే ఆమె చేసుకున్న అదృష్టం. సో అందరికీ, అలాగే మా పెద్దక్క, తను ఎంత ఇబ్బందులు బాధపడుతున్నా తమ్ముడు మేలు కోరే ఒక అక్క మాత్రం మా అక్క.